మరి మంచిగా హాయిగా ఉండొచ్చు కదమ్మా, మరి ఈ గొడవలేంది? ఈ రెండో అనేది కూడా నాకు ఇప్పుడు చెప్పేసారు. ఈ ముచ్చట నాకు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. ఈ ముచ్చట నేను తను అడగలేదు సార్, నేను చెప్పలేదు. మరి నేను ఎన్నోసార్లు అడిగాను మేడం. చెప్పలేదు. నాకు ఏం లేదు, వండి పట్టు అనుకుంటే చాలు, నాకు బాబు గనుక ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి తీసుకొచ్చుకొని పెళ్లి చేసేసుకున్నాడు. మొదటి భర్తకు మరి విడాకులు ఇచ్చినట్టు విడాకుల సర్టిఫికేట్ ఉందా? ఉంది సార్, తీసుకొచ్చి ఉంది. పిల్లలు ఏమైనా ఉన్నారా మొదటి? లేరు మేడం, లేరు. నేను అదే కొడుకు పెద్దగా అయిపోతున్నాడు, చిన్నప్పుడు అప్పుడంటే ఏం అడగలేదు, పెద్దగా అయిపోతుండు, తనకి కోడలే వచ్చేస్తుంది, తను వచ్చేసిన ఆస్తి నాకు రాసి ఇచ్చేటది. అప్పుడు నా పరిస్థితి, నాకు అమ్మాయి అబ్బాయి అవుతాడు మేడం, అప్పుడు నా పరిస్థితి నన్ను చూస్తాను గ్యారంటీ ఉంది, వాళ్ళ ముగ్గురు చూస్తాను గ్యారంటీ ఉంది, నేను అందుకే అడగాలి. ఆగమ్మ స్వాతి, కరెక్టే. కానీ మీరు ఎంతసేపు ఆయన ఆస్తి ముచ్చటే మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు అక్కడ చెప్పిన విషయం అది కాదు కదా. మీ ప్రవర్తన బాలేదు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అందులో ఎందుకు మార్పు వచ్చింది? మీరు రెండో పెళ్లి చేసుకున్నారు, సరే, దేవుడు మీకు మళ్ళీ ఒక రూట్ ఇచ్చాడు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న భర్తనిచ్చాడు అనుకొని పద్ధతిగా ఉండాలి. కానీ మళ్ళీ మీరు చేసే పనులు, ఆ కథలు ఏంటమ్మా అవి? పనులు అంటే ఏంటి మేడం? ఏం చేస్తున్నాను? నేనేం చేస్తున్నాను? మీరు ఏం చేయలేదా? నాకేం అడగలేదు. ఏం అడగలేదా? ఏం అడగలేదు. మీరు చాలా మంచివారు. తనకు కూడా తెలుసు కదా. మరి మంచినే ఉన్నారు. మరి అది నుండి నాకు చెప్పాలి మేడం. నాకు చెప్పకుండా ఇట్లా వచ్చేసి వేరే వాళ్ళు చేసేదే నువ్వు అన్నప్పుడు ఇంకెవరు ఏమని చెప్తాడు? నన్ను అడగాలి మేడం, నన్ను క్వశ్చన్ చేయాలి కదా. తను నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎవరు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, నన్ను క్వశ్చన్ చేయాలి కదా. మేము ఎవరు వస్తున్నారు ఏంటని అడగలేదే మేము అసలు. అది కదా మేడం. మేము అసలు మిమ్మల్ని అడగలేదే, ఇంటికి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, మేము కథనే అడగలేదు. మీరే ఏం కథలు అని మేము అడిగిన దానికి వస్తున్నారు అన్న విషయం అంటున్నావు. ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఎవరు రావట్లేదు మేడం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు నాకు ఎవరు రావట్లేదు. అసలు ఏమన్నది ఏం జరిగింది నాకు ఏం తెలియదు. ఫ్రెండ్స్ వచ్చారని ఫ్రెండ్స్ కూడా ఎవరు రావట్లేదు మేడం. ఎవరు ఎందుకు నాకు తెలియని కూడా తెలియదు. ఇక్కడ మేము అడగక ముందే మీరే చెప్పేస్తున్నారు ఎవరు వస్తున్నారు అని అన్నారు, ఫ్రెండ్స్ అంటున్నారు. సరే నువ్వే చెప్పు మరి ఇంకా సమాధానం కూడా. అప్పుడు తను ఏం చెప్పిండు మరి నాకేం తెలుసు మేడం. మీ మీద కొన్ని నిందలేసాడు. మీరు వీళ్ళ కొడుకు ఫ్రెండ్స్ తోటి, అంటే మీ కొడుకు లాంటి ఫ్రెండ్స్ తోటి బైక్ల మీద తిరగడం అలా చేస్తున్నారంట. బైకుల మీద తిరుగుతుంటే ఒక అన్నయ్య ఉంటాడు, ఒక బ్రదర్, బాబాయ్ ఉంటారు, ఎవరన్నా ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళే ఉంటారా మేడం? మేము ఎక్స్పెక్ట్ చేసాము మీ సమాధానము. సార్ అన్నంటే అన్నపక్కం అనుకుంటారా సార్? పడుకుంటూ అది రియల్ గా చూసినావా మేడం? అన్నతో వెళ్ళొచ్చు, తమ్ముడితో వెళ్ళొచ్చు, బాబాయిలతో వెళ్ళొచ్చు, అందరితో వెళ్ళొచ్చు. కానీ అసలు నీకంటూ ఒక సొంత కొడుకు ఉన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ బండ్ల మీద తిరగాల్సిన అవసరం ఏముంది? అంత వాటేసుకొని కూర్చొని పోవాల్సిన అంత అవసరం ఏముంది? వాళ్ళు ఒక కాలేజ్ ఉంటుంది మేడం, ఒకసారి ఫోన్ చూసుకుంటుంటాడు. ఇంకా వాళ్ళు తన ఏం ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నా ఓన్ గా ఉన్నట్టు ఉండరు కదా వాళ్ళు కూడా. వీళ్ళు నా కొడుకు అన్నప్పుడు నాకు కాలే కదా, తనకైంది కదా. అయితే నాకు ఉండడు కదా, నా మాటలు విన్నాడు కదా.